డార్లింగ్స్ తెలుసుగా నేను మెల్లగుట డాన్స్ చేశారా? నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? తెలుసుగా నేను మెల్లగుట డాన్స్ చేశారా? ఎవరు వాడు నువ్వు లంజోడుగా? నువ్వు ఎవనువో నాకు తెలియదు. వినండి, చెవుల్లో గుళ్ళును తీసేవాళ్ళ ఉంటాడు. అరుగుల మీద కూర్చుని హార్మోనియం బాగా చేసుకునే వాళ్ళ ఉంటాడు. జూలో కోతులు ఫుడ్ వేసేవాళ్ళ ఉంటాడు. సులభ్ కాంప్లెక్స్ లో ఫినాల్ దబ్బేసే వాళ్ళ ఉంటాడు. తెలుసుగా నేను మెల్లగుట డాన్స్ చేశారా? విశ్వం ఎనిమోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే అడ్వాన్స్ లా కాలి కాలి వాడేమని మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. హలో మామ. హాయ్ బాబాయ్. అరే ఏం లేదు మామ, దెబ్బ తగిలింది, మస్తు నొప్పి అవుతుంది, భరించలేకపోతున్నా. నాకు నీతో అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని ఆశలేం లేవు కన్నా, కానీ నీ కోసమే బ్రతకాలి, నీతోనే బ్రతకాలి. ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదా. అసలు ఒకవైపు చిరంజీవి, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నాగార్జున, అందరూ అల్లు అర్జున్. నీకు ఏ హీరో కావాలన్నా యాక్టింగ్ అయితే కమల్ హాసన్ అన్న, సేమ్ కమల్ హాసన్ గారే దేవుడు అన్న. ఏదో తేడాగా ఉందేంటి? అరే నానా ఇంకా అవలేదురా. ఏంట్రా మొట్టిగరకు మెంచి చేయాలనుకుంటే అలాంటి పడాలి, కానీ మెంచి కావాలనుకుంటే అలాంటి పడకూడదు. నాకు అర్థం కాలేదు సార్. టిక్ టాక్ వల్ల ఎంత మంది ఒక టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ప్లీజ్ అండ్ టిక్ టాక్ ని బ్యాన్ చేయగాకండి. టిక్ టాక్ ని కాపాడుకుంటాం మనం అంతా. ఏంటి మేళలో ఉన్నావని కాదు, కూలిస్ లో ఉన్నావని కాదు, నువ్వు ఎంత ప్రసన్నంగా ఉన్నావా అదే ముఖ్యం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పోరాడాలి, యుద్ధం చేసి ఏదైనా మనం సాధించి పోరాడి ఒక సైనికులు ఎలా పోరాడతాం మనం అదేలాగా పోరాడి యుద్ధం చేసి గెలుస్తాం. అసలు ఒకవైపు చిరంజీవి, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నాగార్జున, అందరూ అల్లు అర్జున్. నీకు ఏ హీరో కావాలన్నా యాక్టింగ్ అయితే కమల్ హాసన్ అన్న, సేమ్ కమల్ హాసన్ గారే.